ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని సమస్యలు కూడా తలెత్తేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాప్యాలు కొనసాగుతాయి. వ్యాపార రీత్యా కూడా స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. విద్యా సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. విదేశీ వ్యవహారాలు సానుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక విద్యా సంబంధిత పునఃప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కోర్టు సంబంధిత లావాదేవీలు కూడా బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు తిరిగి ఊపందుకుంటాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. వ్యాపార సంబంధిత కార్యజయం కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మంచి పరిస్థితులు కుటుంబ రీత్యా చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. చిరు సమస్యలు వృత్తిరీత్యా ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు త్వరితగతిని పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మనోధైర్యం పెరుగుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ప్రశాంత వాతావరణం ఉద్యోగరీత్యా కూడా కొనసాగుతుంది. పైవారి ద్వారా మెప్పులు, గౌరవపరమైనటువంటి మర్యాదపూర్వకమైనటువంటి మన్ననలు పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి వేగవంతమైనటువంటి చిక్కులు ప్రారంభమవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. జాప్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైనటువంటి ఆకస్మిక ప్రతికూల మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. వ్యాపార రీత్యా కూడా ప్రత్యర్థులది పై చేయి అవుతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ప్రతికూలతని దూరం చేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు కొంతవరకు లబ్ధిని చేకూరుస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ప్రక్రియలు బాగా పనికి వస్తాయి. విదేశీ లావాదేవీల్లో ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. జాప్యాలు ఏర్పడినప్పటికీ విజయాలు వెన్నంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు పునఃప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విజయాలు సాధించుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత అన్యోన్యత పెరుగుతాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితులు కాలక్రమేణా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి.
విదేశీ సంబంధిత ఆర్థిక లావాదేవీలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత ఆకస్మిక చిక్కులు ప్రారంభమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజ్ఞతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రతిబంధకాలు తప్పవు. వ్యవసాయ రంగం వారికి బాగుంటుంది. వ్యాపార సంబంధ నూతన నిర్ణయాల ద్వారా కూడా ఆర్థిక సంబంధిత నష్టాలని చవిచూస్తారు. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని ఏకాగ్రతతో నిర్వహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు కుటుంబ రీత్యా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి చిక్కులు ప్రారంభమవుతాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. గతంలో కన్నా ఆదాయపరమైనటువంటి విషయాల్లో వేగం తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి ప్రతికూలత ప్రారంభమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. కోర్టు సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి.